ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో నెదర్లాండ్ దేశంలో ఆమ్స్టర్డామ్ అనేటటువంటి ప్రాంతం నుండి ఎయిర్పోర్ట్ల నుండి ఉదయకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. వెనకాల విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఫ్లైట్ మీద ఈ మాట రాసింది. ఏమని రాయబడిందంటే, నౌ ఎనీబడి కెన్ ఫ్లై. దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా కూడా మీరు ఎగరవచ్చు, ప్రయాణం చేయొచ్చు. ఆ మాట చూసినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటి అంటే, అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ రక్తం చేత ఎవరైతే కడుగుబడతారో, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క రాకల్లో ఎత్తబడతారు, ఎగురుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నెదర్లాండ్ దేశం చాలా సుందరమైనటువంటి దేశం. ఈ దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఆమ్స్టర్డామ్ నుండి మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనము, నేను నీకు తోడై ఉందును. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, నేను మీకు తోడై ఉందును. దేవుడు తోడుంటే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఊహకు మించిన కార్యాలు జరుగుతాయి. మీరు ఎదురు చూడనటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఒకవేళ కృంగిపోయి ఉన్నా, బాధపడుతున్నా, కన్నీరు కారుస్తున్నా, ఎవరు లేరు అనుకుంటున్నా, దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు ఈ దినం మీకు తోడై ఉండి మీరు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించి మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించి మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.